ఇది చెప్పండి సార్, మీకు చనిపోయిన తర్వాత అంతా బాగుంటుంది అనే మెసేజ్ వెళ్ళకుండా ఏదన్నా అలాంటి సూసైడ్లు గట్రా చేసుకోకూడదు అనేటట్టుగా ఏదన్నా చెప్పండి. ఎందుకంటే యాక్చువల్గా ఎవరు కూడా సూసైడ్ అనేది ఒక మర్డర్ చేస్తే ఎంత నేరమో అది కూడా అంత కర్మ పర్యవసానం దానికి మనం పొందాల్సిందే. ఎవరు వేరే వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని మనం నాశనం చేయలేము, మన జీవితాన్ని కూడా మనం నాశనం చేసుకోకూడదు. అంటే ఆత్మహత్య కానీ వేరే వాళ్ళని హత్య చేయడం ఇవన్నీ కూడా ససేమిరా కర్మ. చట్టపరంగా తప్పని అందరికీ, అంటే సూసైడ్ కూడా చట్టపరంగా తప్పు, అది ఓకే. అలా కాకుండా మోరల్ పరంగా కర్మ పర్యవసానం భయంకరమైన కర్మ ఉంటుంది. చాలా భయంకరమైన కర్మ అది. లైఫ్ని మనం తీయకూడదు కూడా. అది రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళ లైఫ్, నీ లైఫ్ కూడా, మన లైఫ్ని కూడా. ఇక్కడ మన ఆయుష్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మినిమం కొంతమంది యోగులు సాధన చేసి ఎక్స్టెండ్ చేసుకుంటారు. వాళ్ళు కావాల్సిన టైంలో వాళ్ళు వెకేట్ చేస్తారు. సో అంతవరకు ఈ శరీరంలో ఉండాల్సిందే. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేస్తూ జీవించాల్సిందే ఇక్కడ. ఎందుకంటే అవన్నీ కంప్లీషన్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా కంప్లీషన్. దాని ద్వారా నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఈ సమస్యలు దాటలేక ఇంకా తను చాలించుకుంటారు వాళ్ళే. కానీ అక్కడ సాల్వ్ అవుతాయని అనుకుంటారు, కానీ సాల్వ్ కావు. ఎందుకంటే మళ్ళా అక్కడ గురువులు గైడ్స్ అంతా కూడా ఏంటంటే మళ్ళీ ఇంకొక జన్మకి వెళ్ళాలని పంపిస్తారు. నువ్వు ఆ జన్మలో ఇలా వచ్చేసావు, నువ్వు వెళ్ళి కంప్లీట్ చేయి. మళ్ళా ఇవన్నీ మళ్ళీ కంప్లీట్ చేయాలి, ఫేస్ చేయాల్సిందే. ఈ జన్మలో ప్రతి ఛాలెంజ్ని మనం ఛాలెంజ్గా చూడకుండా, అదొక దుర్భరమైన పరిస్థితిగా చూడకుండా, ఒక అత్యంత సాహసోపేతంగా మనం ఎదుర్కొని చేసినప్పుడు అవన్నీ మనకు ప్లస్ మార్కులు పడతాయి అన్నమాట. మనకు పాజిటివ్ మార్క్స్ పడిపోయినట్టే. సో సార్, కొన్నాళ్ళలో ఇంకా కొన్ని రోజుల్లోనూ మనం చనిపోతున్నాం అని మనకు తెలిసిందనుకోండి, అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి సార్? సో మనం ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అడగాలన్నమాట. అడుక్కుంటే వాళ్ళకి కొన్ని ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే మేబీ నేను వాళ్ళకి బాధించిన వ్యక్తులు సారీ చెప్పాలేమో, నేను వాళ్ళని అనరాని మాటలు అన్నాను. ఎందుకంటే లేకపోతే పెండింగ్ ఏదైతే ఉంటే మనల్ని బాధిస్తాయి లాస్ట్ మూమెంట్స్లో. కాబట్టి కొంతమంది ఎవ్రీ వన్స్ హ్యావ్ దేర్ ఓన్ వాళ్ళవి ఉంటాయన్నమాట, ప్రత్యేకమైన ఇవి చెయ్యాలి అని ఉంటుంది. కొంతమంది అయితే లాస్ట్ మూమెంట్స్ నేను అడుగుతాను ఈ ప్రశ్న. యాక్చువల్గా చాలా మంది అడుగుతుంటాను నేను అడుగుతుంటాను. ఇప్పుడు మీకు 3 రోజుల్లో మీరు చనిపోతున్నారని మీకు తెలుస్తుంది, మీరు ఏం చేస్తారు ఈ 3 రోజుల్లో అంటే చాలా మంది వరకు నేను మెడిటేషన్, ఎందుకంటే నన్ను నేను తెలుసుకుని హాయిగా వెళ్ళాలి, శరీరాన్ని వదిలేసి వెళ్ళాలి, కంప్లీట్ చేసుకోవాలి, ఒక ఎరుకతో వెళ్ళాలి, శరీరాన్ని ఛేదించాలి అనే చాలామంది చెప్పారు. అంత ఉందంట, అంత కాన్షియస్ ఉందంటారా సార్? కొంతమంది అంటే మెజారిటీ నార్మల్ పీపుల్ ఏమనుకుంటారు, మీరు అన్నట్టు ఏదన్నా సారీ చెప్పాల్సినవో, జాగ్రత్తలు చెప్పాల్సినవో, ఆస్తులు పంచాల్సినవో, అవును, ఇది ఇష్టమైన తిండి ఎక్కడో ఉంటుందంటే గబుక్కు నీళ్ళు దాన్ని తినేయటమో, అవును, ఎవరన్నా కలవాలంటే కలవటమో, ఇవి చేస్తారు. అలా కాకుండా ఇంకా ఏమన్నా బెటర్గా అంటే అడ్వాన్స్ సోల్స్ వాళ్ళు లాస్ట్ మూమెంట్స్ని అద్భుతంగా ఈ శరీరాన్ని ఛేదిస్తారు అనమాట. అంటే ఈ శరీరాన్ని ఇంకా ఈ శరీరం అయిపోయింది, ఇంకా శిథిలం అయిపోయింది, వదిలే టైం రాగానే ఆ టైంలో ఈ యొక్క ఊర్ధ్వ చక్రాల ద్వారా శరీరాన్ని హాయ్ కాన్షియస్గా వదిలేస్తారు. ఎంతో చిరునవ్వుతో వదులుతారు. వాళ్ళకి ఏమాత్రం ఒక వైరల్ వీడియో నేను చూశాను అనమాట. ఒక బుద్ధిస్ట్ మాంక్ ఒక మొనాస్ట్రీలో, ఆయన తెలిసింది ఆయన టైము ఇంకా బాడీ వెకేట్ చేస్తారు. అందరూ ఉన్నారు మాంక్స్ అంతా, ఆయన ఇట్లానే పడుకున్నారు. ఒక 20-30 మంది ఉన్నారు మాంక్స్ అంతా చుట్టూ. ఆయన చుట్టూ ఎవరు ఏడవట్లేదు. ఆయన శ్వాసను గమనిస్తూ ఉన్నాడు. శ్వాస తర్వాత స్లోగా విత్డ్రా అయిపోయింది, చిన్నదైపోయింది. ఒక దగ్గర చెయ్యి ఇట్లా పడిపోయింది. ఆయన బాడీ వెకేట్ చేస్తారు. ఆయన చక్కగా అందరితో స్మైల్ చేసి విత్ ఇన్ 2 minutes బాడీ వెకేట్ చేశాడు. ఎంత అద్భుతంగా చేశాడంటే నిద్ర కూడా హాయిగా, ఒక హాస్పిటలైజేషన్, ఒక ఏమీ ఇంజెక్ట్ చేయలేదు, ఏం న్యాచురల్, వెరీ న్యాచురల్. అంటే ఒక యోగ స్థితికి చేరుకున్న వారికి అవన్నీ సాధ్యమే అవుతుంది. ఎందుకంటే శరీరాన్ని దీని పట్ల ఎంతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ శరీరం మనకు ఉపయోగపడింది. ఈ శరీరం తర్వాత దీన్ని హాయిగా మనం వదిలేయడం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జన్మ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇంకా ఎన్నో జన్మల ప్రయాణం ఇది. సో సార్, ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు ఇక్కడ ఉంటారు కదా, కరెక్ట్,
వాళ్ళకి ఏదన్నా ఒక ఊరట కలిగేలా ఒక మాట చెప్పండి సార్. ఓకే, జనరల్గా మనలో ఆ దుఃఖం ఏర్పడుతుంది, ఎందుకంటే మిస్ అవుతాం కాబట్టి. అవును, కరెక్ట్. సో వాళ్ళని ఖచ్చితంగా ఆ దుఃఖాన్ని సప్రెస్ చేయకూడదు, కంప్లీట్గా ఆ గ్రీవింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ దుఃఖం కన్నీరు ద్వారా వచ్చేయాలి. అందుకే విత్ ఇన్ 24 hours 36 hours మొత్తం ఆ స్పాన్ ఆఫ్ అవర్స్లో ఆ దుఃఖం బయటకు వచ్చేయాలి, ఆపకూడదు. జనరల్గా మనం ఆపేస్తాం అనమాట. అలా ఆపకుండా మామూలుగా మన కర్మకాండలన్నీ 13 రోజులు ఇవన్నీ చేస్తుంటారు, శ్రాద్ధ కర్మలు చేయడం అని. దానికి ఒక పర్పస్ ఉంది, ఎందుకంటే అది ఆఫ్టర్ డెత్ కమ్యూనికేషన్స్ అనమాట. మనం గుడ్ బై ప్రాపర్గా చెప్పాలి వాళ్ళకు కూడా, చనిపోయిన వ్యక్తిని. మనం కోల్పోయాము, దానివల్ల దుఃఖం ఏర్పడింది, ఆ దుఃఖాన్ని సప్రెస్ చేయకూడదు, తప్పకూడదు. మనం వాళ్ళతో ఆ స్థితిలో మనం ఒక 2-3 రోజుల తర్వాత మంచి భావంతో వాళ్ళకి ఐఎమ్ మిస్సింగ్ యూ, కానీ వీఆర్ కనెక్టెడ్. నేను ఒకరోజు మిమ్మల్ని ఆ లోకాల్లో పై లోకాల్లో నేను వచ్చి నేను కలుస్తాను, కానీ ఇక్కడ నా పర్పస్ ఉంది, ఇది జీవించి తర్వాత నేను జాయిన్ అవుతాను, నాట్ ఎ మూమెంట్ బిఫోర్. ముందుగా నాకేం తొందరగా అక్కడికి వచ్చేస్తే ఈ పర్పస్ నెరవేరు కాదు. చాలామంది ఒకళ్ళు చనిపోయినప్పుడు పుల్ టువర్డ్స్ డెత్ అంటాం, మనం కూడా వెళ్ళిపోవాలి, అప్పటి నుంచి డెత్ అర్జ్ అనేది వచ్చేస్తుంది. అంటే అర్జ్ టు డై, నేను కూడా తొందరగా పోవాలి. అంత తొందర అక్కర్లేదు, మనం ఎట్లాగో కలుస్తాం. ఇక్కడ అందరిని కలుస్తారు. ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్. రియలీ దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఎటర్నల్. మిత్రత్వము ఎప్పుడు వీ నెవర్ లూజ్ ఎనీబడి. ఇక్కడ ఫిజికల్ ప్లేన్లో డెత్ అనేది తాత్కాలికమైనటువంటి సపరేషన్ అంతే. అదే నిజంగా ఎప్పటికీ వాళ్ళు ఫర్ ఎవర్ ఇంకా విడిపోరు, తిరిగి కలుస్తారు. అంటే సార్ ఇప్పుడు మామూలుగా మాకు సినిమా దానిలో సినిమాటిక్ యూనివర్స్ అంటుంటాం, అలాగా మీది ఒక సినిమా నాదో సినిమా అనుకుంటే ఈ సినిమాలో అంటే ఈ జన్మలో నేను వీళ్ళందరినీ కలిసాను, అందరు ఫ్రెండ్స్ ఉంటారు. సో నెక్స్ట్ లైఫ్ లో కూడా వీళ్ళు వేరే క్యారెక్టర్స్ లో రావచ్చు, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ ఏదో వేరే రూపంలో. అవును, ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి మా స్కూల్ మాస్టర్ లాగా రావచ్చు. కరెక్ట్, అవును. పాత్రలు మారుతాయి, అంటే రోల్స్ మారుతాయి. కాకపోతే సార్ నవ్ ఐ రిమెంబర్, మీ సతీమణి గారు చెప్పండి ఆవిడ గురించి. ఆవిడ పాస్ట్ లైఫ్ లో మీకేమవుతారు చెప్పండి. ఎవరు? మీ మిస్సెస్ డాక్టర్ లక్ష్మి గారు నాకు తల్లి. ఒక జన్మలో నాకు మాంక్ టిబెట్లో మేము మొనాస్ట్రీలో జీవించాం అనమాట. షీఈ్ ఆల్సో మేల్ మాంక్. ఒక జన్మలో నేను ధ్యాన సాధన చేసుకుంటున్నప్పుడు ఆవిడ నాకు సేవ చేశారు, ఫలాలన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఒక జన్మలో భార్యాభర్తలం. అన్ని రకాలైనటువంటి ఈ జన్మలు ఉన్నాయి. ఈ జన్మలో మా పర్పస్ వేరనమాట, భార్యాభర్తలుగా వచ్చాం. ప్రీవియస్ జన్మలో ఆవిడ మీ మదర్ కూడా ఒక లైఫ్, నాట్ ఇమ్మీడియట్ ప్రీవియస్ లైఫ్, కానీ ఒకనొక లైఫ్ ఒక మదర్. ఆవిడ మొదటిసారి చూసినప్పుడు ఆ వైబ్ అనిపించిందా సార్? మదర్లీ ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది. నేను ఒక చైల్డ్ ఫీలింగ్ అనమాట ఆవిడ ముందర. ఇప్పుడు అంటే మీకు ఓకే అయితే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ అని చెప్పాలంటే, నాకు ఈ జన్మ వేరు, ఆ గత జన్మ. ఇప్పుడు నేను ఆమె తల్లి భావంతో చూస్తే మా ఇద్దరి మధ్య దాంపత్య ఈ భావం ఉండదు. అది గత జన్మ, ఆ జన్మ అయిపోయింది. ఈ జన్మలో మేము భార్యాభర్తలుగా వచ్చాం, ఒక పర్పస్తో ఇక్కడికి వచ్చాం. సో దీనికి ట్యూన్ కావాలి, కానీ ఆ జన్మని ఇక్కడ తీసుకురాకూడదు అంతే. ఆ సినిమా వేరు, ఆ సినిమా అయిపోయింది, ఈ సినిమా వేరు. ఆ సినిమాలో పాట హిట్ అయింది కదా అని ఇక్కడ ఓపెనింగ్ సీక్వెన్స్ అది పెట్టుకోలేదు. సార్ మీకు సినిమాలు అంటే బాగా ఇష్టం ఉంటుంది సార్, మీరే వస్తున్నారు మా భాషలోకి. ఓకే, సూపర్ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్. ఇది ఇంతకుముందు మనం మధ్యలో వచ్చాం, మనుషుల్ని కోల్పోయాను కదా, కోల్పోయిన తర్వాత అది ఆ కోల్పోవడాన్ని ఎలా చూడాలి? అరే మళ్ళీ మనం కలుస్తాం, ఈ రోజు మనతో లేడు కానీ అవును మళ్ళీ కలుస్తాం అనేటట్టుగానే అనుకోవాలి అంతే. మళ్ళా ఆ భావన మనకి ఉండాలి. ప్లస్ మనకు లైఫ్ ఆఫ్టర్ డెత్ కమ్యూనికేషన్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే చనిపోయిన వ్యక్తి వారు కళల రూపంలో కానీ, ధ్యాన సాధన చేసుకున్న వాళ్ళ రూపంలో కానీ, ధ్యాన సాధనలో వాళ్ళకి ఏదో ఒక సంకేత రూపంలో వచ్చి ఇండికేషన్స్ ఇస్తారు, టాటా బై బై వెళ్తున్నాం మేము ఇంకా. సో ఇక్కడ దే మేక్ షూర్ దట్ మనం ఈ గ్రీవింగ్ ప్రాసెస్ అంతా అయిపోయి మనం ఇంకా దుఃఖపడకుండా కొంచెం ఆనందంగా ఉన్నామంటే వాళ్ళు హాయిగా పైలోకాలకి వెళ్ళిపోతారు అనమాట.
వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆ గ్రావిటీ ఇక్కడ పుల్ చేస్తుంటుంది. ఓ వీడు ఇంకా విషాదంలో, వాళ్ళు పైకి వెళ్ళలేరు, కింద ఇక్కడ ఉండలేరు. సార్ త్రిశంకు స్వర్గం అంటారు, అది నిజమేనా సార్? ఉన్నాయి, ఈ లోకాలన్నీ ఉన్నాయి. త్రిశంకు స్వర్గం కూడా ఉంది. వన్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ యూనివర్స్ దట్ వాస్ క్రియేటెడ్ బై విశ్వామిత్ర. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ మాస్టర్స్ ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు సృష్టికర్తలు, సృష్టికే ప్రతి సృష్టి చేస్తుంటారు. ఒకసారి ఏదో 13th డే ఎవరో చనిపోయారు, 13th డే ఏదో జరుగుతుంది, దానికి నేను కూడా వెళ్ళాను. భోజనాలు ఏదో పెడుతున్నారు, అక్కడ నవ్వులు అందరు కలిసినప్పుడు చిన్న హ్యూమర్ డెవలప్ అవ్వడం, జోకులు రావడం జరుగుతున్నప్పుడు నాకు మనం ఒక వ్యక్తి పోయిన 13వ రోజు మీట్ అయ్యాం. అప్పుడే అందరు నవ్వుకుంటున్నారే, అందరు జోకులు వేసుకుంటున్నారే అని అనిపించి అక్కడ నేను చిన్నవాడిని. అప్పుడు అడిగాను నేను, ఈ 13వ రోజు అని చేస్తున్నారు కదా, ఇది మనకి ఒక పండగలాగా చూడాలా, బాధగా చూడాలా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని